ఎడారిలో సెలయేర్లు ఆగస్ట్ 14వ తేదీ. పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. యోహాను సువార్త 19వ అధ్యాయము 11వ వచనం. దేవునిలో నమ్మకం ఉంచి విధేయత చూపే వ్యక్తి జీవితంలోకి దేవుని ఇష్టం లేకుండా ఏదీ రాదు. ఈ ఒక్క నిజం చాలు మన జీవితం అంతా ఆయనకు ఉత్సాహంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. ఎందుకంటే దేవుని చిత్తం ఒక్కటే ఈ ప్రపంచమంతటిలో ఉత్సాహభరితము, ఆశాజనకము, మహిమాన్వితము అయిన సంగతి. ఇదే మన కోసం సర్వశక్తితో ఎల్లవేళలా మన బ్రతుకులో పనిచేస్తున్నది. మనం ఆయనకు లొంగి విశ్వాసముంచితే మరి ఏ శక్తి దీనిని అడ్డగించలేదు. శ్రమల్లో మునిగి తేలుతున్న ఒక వ్యక్తి తన స్నేహితునికి ఇలా రాశాడు: నాకు సంభవిస్తున్న విషయాలు ఎంత అన్యాయమని తోచినప్పటికీ, ఇది సైతాను పనే అని ఎంతో నిస్సందేహంగా అనిపించినప్పటికీ, ఆ శ్రమ నా దగ్గరికి చేరే సమయానికి అది దైవ చిత్తమేనన్న నమ్మకం నాలో కలుగుతుంది. ఇది నా మంచికే పనికొస్తుంది. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే మనకు అన్ని విషయాలు మంచికే సమకూడి జరుగుతుంటాయి. తన శిష్యుడే తనను అప్పగించబోవడాన్ని గురించి యేసు ప్రభు అన్నాడు: నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా? మనం దేవుని చిత్తానుసారం నడిస్తే అందమైన జీవితం జీవించగలం. ఇతరుల పాపాలను బట్టి సైతాను మన మీదకి విసిరే బాణాలు మనల్ని ఏమీ చేయలేవు, సరికదా? అవి మనకు ఆశీర్వాదాలుగా మారిపోతాయి. దేవుని చిత్తం అనే వృత్తంలో కేంద్ర స్థానం మీద నిల్చున్నాను. నా జీవితానికి ఆధారం నా తండ్రే. అంతా సౌఖ్యాన్ని, క్షేమాన్ని అనుభవిస్తున్నాను. శోకపు టలలు నన్ను ముంచినప్పుడు కారణం తెలియకపోయినా అది మంచిదే అని తెలుసు. నాకు విశ్వసిస్తున్నాను గనుకే ఆశీస్సులు అందుకుంటున్నాను. ప్రేమరూపి దేవునిలో విశ్రమిస్తాను. మండు టెండలైనా, మంచి నీడలైనా, సుఖాలైనా, దుఃఖాలైనా, దేవా నీపైనే నా నిరీక్షణ. దారి తప్పిన నాకు రెండూ అవసరమే. ఈ ప్రపంచంలో నన్ను నష్టపోయినదంతా పరలోకంలో లాభంగా పొందుతాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.